Hello, hey, Ingrid. Good morning, everyone. Hello, picture. Good morning, ma'am. Yes, good morning. Just a minute. One, two, three, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. చెప్పండి. Good morning, all. ఓకే, ఇంకా 17 మెంబర్స్ అటెండ్ అయ్యారండి. వీ విల్ వెయిట్ ఫర్ 5 minutes. అండ్ ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళు డిస్టిక్ నేమ్తో కూడా అటెండ్ అవ్వండి. మీ నేమ్ ముందు డిస్టిక్ నేమ్ కూడా పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చిత్తూరు సంతోష్ 1003 అని పెట్టాడు. సతీష్ డిస్టిక్ నేమ్ పెట్టండి. మీరు రీనేమ్ అని ఉంటుంది, పార్టిసిపెంట్స్ క్లిక్ చేస్తే మీ నేమ్ పక్కన మోర్ అండ్ అన్మ్యూట్ అని ఉంటుంది కదా, మోర్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మీకు రీనేమ్ ఆప్షన్ వస్తుంది. చేంజ్ యువర్ నేమ్, మీ నేమ్తో పాటుగా డిస్ట్రిక్ట్ నేమ్ కూడా పెట్టండి. అండ్ మీరేమైనా మ్యామ్ని క్వశ్చన్ డౌట్స్ క్లారిఫికేషన్ కోసం అడగాలనుకుంటే యూ కెన్ రేజ్ యువర్ హ్యాండ్. ఐ విల్ అన్మ్యూట్ యూ. ఓకే, డిస్ట్రిక్ట్ నేమ్ కూడా పెట్టండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా జాయిన్ అవ్వాలి ఉంటే మీరు ఒకసారి ఇన్ఫామ్ చేయండి వాళ్ళకి, సెషన్ స్టార్ట్ అయిందని చెప్పి వాళ్ళు కూడా జాయిన్ అయ్యేలాగా ఒకసారి ఇన్ఫామ్ చేయండి వాళ్ళకి కూడా, మీ ఫ్రెండ్స్కి కూడా.
Yes, good morning everyone. Yes. Amma, keep your mobiles in a fixed position. అంటే అవి మూవ్ అవ్వకుండా మీ హ్యాండ్స్ ఫ్రీగా ఉంచుకునేటట్టు ఒక ఫిక్స్డ్ పొజిషన్ లో పెట్టేసుకోండి మా మొబైల్స్. మీ మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ యూస్ చేస్తే ల్యాప్టాప్స్ కానీ ఒక ఫిక్స్డ్ పొజిషన్ లో పెట్టుకొని మీరు ఫ్రీగా ఉండేటట్టు చూసుకోండి. బికాస్ వీఆర్ గోయింగ్ టు డూ సమ్ యాక్టివిటీస్, రైట్? ఎస్. మ్యామ్ వాళ్ళ వెబ్ క్యామ్స్ కూడా ఆన్ చేయమని చెప్పమంటారా? ఎస్, ప్లీజ్ ఆన్ యువర్ వెబ్ క్యామ్స్ అమ్మా. సతీష్, ఈస్ట్ గోదావరి, బాలాజీ, లోకనాథం బల్లా, మీనా కుమారి, I think so. Please on your videos, Amma. Nikita. Yes. Nikita, Chansi. Yes. Balaji. ఐ థింక్ అందరూ క్లాస్ వినడానికి అండ్ రాసుకోవడానికి నోట్స్ పెన్ను తెచ్చుకున్నారు అనుకుంటున్నాను. యా. ఎస్. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ ఆర్ వెరీ గుడ్ స్టూడెంట్స్. Ma'am, and we have an inauguration event at 11 o'clock, ma'am. Yes, ma'am. Yes. Okay. Who? Get ready with your pen and book. We'll wait for your friends for 2 more minutes and then we'll start our session. Jhansi, Prasanna, Jayashankar, Karthik, Varaprasad, please on your videos, Amma, so that I can see you all.
జోకర్ గేమింగ్ ఎఫ్ఎఫ్ అని పెట్టుకున్నారు కదా, ప్లీజ్ కీప్ యువర్ నేమ్ ప్రాపర్లీ. డిస్ట్రిక్ట్ నేమ్ అండ్ మీ నేమ్ పెట్టుకోండి, ఓకేనండి. అండ్ చేంజ్ యువర్ నేమ్, ఇలా పెట్టద్దు జోకర్ అండ్ గేమింగ్ లైక్ దట్. అదర్వైజ్ నేను మిమ్మల్ని రిమూవ్ చేయాల్సి వస్తుంది. ఇఫ్ వన్స్ నేను రిమూవ్ చేస్తే మళ్ళీ మీరు సెషన్లో యాడ్ అవ్వడానికి ఉండదు. ఝాన్సీ, are you there? K Jhansi. మ్యామ్ ఇంకా కొంతమంది అటెండ్ అయ్యే లోపు ఒక 2 రూల్స్ ఉన్నాయి, చెప్తాను మ్యామ్ వీళ్ళకి. Yes, go on. ఓకే మ్యామ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ నేమ్ విత్ డిస్ట్రిక్ట్ నేమ్తో మీ నేమ్ రీనేమ్ చేసుకోవాలి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ కే ఝాన్సీ ఉంది, వేర్ ఆర్ యూ ఫ్రమ్, ఏ డిస్ట్రిక్ట్ నుంచి అన్నది మీరు పెట్టండి షార్ట్ కట్ ఫామ్లో, ఓకేనండి. అండ్ రిమైనింగ్ ఆల్సో జయశంకర్ సిఎస్సి అని పెట్టారు. అండ్ మ్యామ్ క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు మీ వెబ్ క్యామ్స్ ఆన్ చేసుకోండి, ఎందుకంటే మీరు ఎలా వింటున్నారో ఆర్ ఏదైనా యాక్టివిటీ ఇస్తే మీరు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి మ్యామ్ టిప్స్ ఇవ్వచ్చు, ఓకేనా. అండ్ లాస్ట్ ఎండ్ ఆఫ్ ద సెషన్లో మీకు నేను అటెండెన్స్ ఫామ్, ఫీడ్బ్యాక్ ఫామ్ ఇస్తాను, ఎవ్రీడే ఇస్తాను మీకు ఫీడ్బ్యాక్ ఫామ్. ఎవ్రీడే మీరు ఆ ఫీడ్బ్యాక్ ఫామ్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది, ఓకే. ఆర్ మీరు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఆర్ ఎల్స్ మీరు ఇంకా ఏం తెలుసుకోవాలనుకుంటే మీరు చాట్ బాక్స్లో మీరు పెట్టచ్చు. ఇస్ ఇట్ ఓకే ఫర్ ఎవ్రీవన్? ఓకే మ్యామ్. ఎస్ అమ్మా, మేడం చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా. మీ నేమ్స్ ముందు, మీకు డిస్ప్లే అయ్యే నేమ్స్ ముందు మీ డిస్ట్రిక్ట్ నేమ్ ఒకటి పెట్టుకోవాలి, డిస్ట్రిక్ట్ నేమ్. ఓకే, సపోజ్ ఈస్ట్ గోదావరి అనుకోండి, ఈఏజీ అని నేను పెట్టాను, చూసారా? నా పేరు కనిపిస్తుంది అందరికి? ఆర్ఎల్స్ మీ పార్టిసిపెంట్స్ కింద పార్టిసిపెంట్స్ అని ఉంది కదమ్మా, అక్కడికి వెళ్ళి చూస్తే మీ పేరు అక్కడ కనిపిస్తుంది. పార్టిసిపెంట్స్ అని ఉంది కదా కింద, అక్కడికి వెళ్ళి చూస్తే మీ పేరు కనిపిస్తుంది. సో అక్కడికి వెళ్ళి మోర్ ఆప్షన్ క్లిక్ చేయండి అమ్మా. మ్యూట్ కాకుండా మోర్ ఆప్షన్ క్లిక్ చేశారంటే అక్కడ మీ రీనేమ్ చేసుకోవచ్చు మీ నేమ్. ఓకే, సో కళ్యాణ్ కుమార్, ఎస్ కార్తీక్, మీరు రీనేమ్ చేసుకోవచ్చు. ఎస్, ఈస్ట్ గోదావరి ఈఏజీ అని పెట్టుకున్నారంటే సరిపోతుంది. ఈజ్ ఎనఫ్ మ్యామ్, ఈజీ ఈజ్ ఎనఫ్. ఈజీ ఇస్ ఎనఫ్, ఐ థింక్ సో. ఈజీ అలా షార్ట్ కట్స్ పెట్టుకుని మీ నేమ్ పెట్టుకున్నామా.
ఎస్ సిఈసి టిఎం అని ఉన్నారండి, గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్. ఐ డోంట్ నో. Where are you from? మనం ఇంకా వెయిట్ చేద్దామా? ఓకే మ్యామ్. భూపతి మల్లేశ్వరి, ఓకే, విజయనగరం డిస్ట్రిక్ట్. Okay, let us start our session. Are you ready? Yes. Good morning, one and all. So first of all, let me introduce myself. I am V. Hepzibah. Okay, I have completed my master's in English from Geetham University. Currently working as a functional English and life skills trainer in Andhra Pradesh Tribal Welfare Ekalavya Model School, Vairamvaram, East Godavari district. So I'm one of the employee of SchoolNet. So I feel very privileged to have this opportunity from APSSDC, right? So ఎందుకు గ్యాదర్ అయ్యామో తెలుసు కదండి మనం అందరం, right? So we are going to train on soft skills today. Okay, so our first topic, soft skills, is written communication skills. Okay, so our topic is written communication skills. Before discussing what do you mean by written communication skills, shall we play a game? Am I audible? Yes ma'am, you are on. Yes. Shall we play a game, students? Mama, యాక్టివిటీకి ఒకసారిగా అందరిని అన్మ్యూట్ చేస్తారా? ఎస్ ఎస్, నేను అన్మ్యూట్ చేసాం మ్యామ్ అందరిని. Ready
ready to play the game? Listen carefully. The game is, I'm going to ask you random questions. Am I audible? Yes. సో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను మిమ్మల్ని, దానికి ఎస్ ఆర్ నో ఆన్సర్ చెప్పాలి. సో ఎస్ అంటే ఏం చేస్తారంటే షో యువర్ హ్యాండ్స్ లైక్ దిస్. ఓకే, రెండు థమ్స్ చూపించాలి. ఓకే, ఒకవేళ మీ ఆన్సర్ నో అయితే జస్ట్ క్లాప్ యువర్ హ్యాండ్. అర్థమైందా? సో కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను, ఒకవేళ మీ ఆన్సర్ ఎస్ అయితే షో యువర్ థమ్స్. ఓకే, నో అయితే clap your hand. Right? So shall we start the game? All of you had your breakfast. Tiffin చేశారండి? అందరూ టిఫిన్ చేశారా? Just show your hands like this. I can see you. అందరూ టిఫిన్ చేశారా? ఓకే, అందరూ కూర్చొనే ఉన్నారా? అందరూ నించొని ఉన్నారా? లేదు మేము కూర్చొని ఉన్నామండి. No voice please, no voice, only your actions should convey me. ఎవరు మాట్లాడకూడదు. ఎస్ అయితే thumbnails చూపించాలి, నో అయితే క్లాప్ కొట్టాలి. ఓకేనా? అందరూ బ్రేక్ఫాస్ట్ చేశారు? వినండి క్లాస్ కి. ఓకే, అందరూ నించున్నారు? ఓకే, అందరికీ నేను కనిపిస్తున్నాను? అందరికీ నేను వినిపిస్తున్నాను? అందరికీ ఈరోజు క్లాస్ వినాలని ఉంది. ఏంటి ఎవరిది క్లాప్స్ కొట్టలేదు? బోర్ కొట్టట్లేదు మీకు? రోజు వింటున్నాం కదా మేడం, ఈ రోజు కూడానా అని. Yes, I can see Santosh there. He's clapping. Yeah, Chittoor from Santosh is clapping. Yes. So అందరూ హ్యాపీగా ఉన్నారా? Yes, I can see so many happy faces here. Okay, so let's start our session. So ఇప్పుడు ఏం జరిగిందమ్మా మన క్లాస్ లో? నేను ఏమైనా నా క్వశ్చన్స్ మీకు అర్థమైనయా? సారీ, మ్యూట్ చేసేయండి మ్యామ్ అందరినీ. Okay, ma'am. Can see me. Yeah. ఓకే, సో ఇప్పుడు నా క్వశ్చన్స్ మీకు అర్థమైంది, మీరు చెప్పింది నాకు అర్థమైంది. రైట్? ఎలా అర్థమైంది? ఎస్ అయితే మీరు థమ్స్ చూపించారు, నో అయితే క్లాప్ కొట్టారు. సో దాన్ని బట్టి మీ క్వశ్చన్ మీరు చెప్పింది నాకు అర్థమైంది, నేను చెప్పింది మీకు అర్థమైంది. సో నా ఇన్ఫర్మేషన్ మీ దగ్గరకు వచ్చింది, మీ ఇన్ఫర్మేషన్ నా దగ్గరికి వచ్చింది. సో టెల్ మీ, వాట్ డూ యూ మీన్ బై కమ్యూనికేషన్ నౌ? ఎవరైనా ఒకరు కమ్యూనికేషన్ అంటే ఏంటి చెప్తారా? జస్ట్ రేజ్ యువర్ హ్యాండ్. మ్యామ్ మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తారు. జస్ట్ రేజ్ యువర్ హ్యాండ్.
కమ్యూనికేషన్ అంటే ఏంటో ఎవరైనా చెప్తారా? ఎనీవన్? ఎస్, చెప్పండి. ప్రతాప్. యా, సంధ్యావని. ఎస్, సంధ్యావాణి Ma'am, చెప్పండి. information transfer between one person to another person, ma'am. ఎస్, వన్ మోర్ టైం. Information transfer between one person to another person. ఎగ్జాక్ట్. థ్యాంక్ యూ సత్యవాణి. సంధ్యావాణి. Yes, communication means transfer of information from one person to other person or from one place to other place. సో ఇది మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న డెఫినేషన్ అండి. సో అంటే ఏంటంటే, నా దగ్గర నుంచి మీకు ఇన్ఫర్మేషన్ రావడం కానీ మీ దగ్గర నుంచి నాకు ఇన్ఫర్మేషన్ షేర్ అయితే దాన్ని మనం కమ్యూనికేషన్ అని పిలుస్తాం. అంటే ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ అయితే, షేర్ అయితే దాన్ని మనం కమ్యూనికేషన్ అని పిలుస్తాం. ఓకే, సో ఈ కమ్యూనికేషన్ అనే వర్డ్ ని ఒక లాటిన్ వర్డ్ నుంచి మనం తీసుకున్నామండి. లాటిన్ అనే ఒక లాంగ్వేజ్ నుంచి మనం కమ్యూనికేషన్ ని, ఈ వర్డ్ ని తీసుకున్నాం. ఆ లాటిన్ వర్డ్ ఏంటంటే కమ్యూనికేర్. ఓకే, కమ్యూనికేర్ అన్న పదాన్ని నుంచి ఈ కమ్యూనికేషన్ ని తీసుకున్నాం. సో ఆ కమ్యూనికేషన్ కి మీనింగ్ ఏంటి, ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి అంటే టు షేర్. ఓకే, షేరింగ్ తెలుసు కదా. షేరింగ్ అంటే పంచుకోవడం. అంటే మన ఐడియాస్ ని కానీ, మన ఫీలింగ్స్ ని, మన థాట్స్ ని మనం అవతలి వ్యక్తులతో షేర్ చేస్తే దాన్ని మనం కమ్యూనికేషన్ అని పిలుస్తాము. అసలు ఈ కమ్యూనికేషన్ మనకి ఎందుకంత ఇంపార్టెంట్ అని చెప్పుకొస్తే, మనం ఎక్కడ కమ్యూనికేషన్ యూజ్ చేయకుండా ఉన్న ఏరియాస్ ఎవరైనా చెప్తారా? అసలు కమ్యూనికేషన్ జరపలేని ఏరియాస్ ఎక్కడైనా చెప్తారా మీరు? మీరు ఆలోచించినా దొరకవండి. బికాస్ మన ప్రతి డేలో మనం ఏ సిచ్యువేషన్ లో ఉన్నా సరే మనం కమ్యూనికేషన్ ని యూజ్ చేస్తాం. ఓకే, అది ఎలాంటి టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ అయినప్పటికీ సరే మనం కమ్యూనికేషన్ అనేది మన డైలీ లైఫ్ లో యూజ్ చేస్తూనే ఉంటాము. సపోజ్ మన గ్రోత్ కి ఈ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక హ్యూమన్ లైఫ్ యొక్క గ్రోత్ కి లేదా మన కంట్రీ డెవలప్మెంట్ కి ఈ కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్. ఎందుకు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అని చెప్తున్నాను అంటే, సపోజ్ ఇప్పుడు యూజ్ చేస్తున్న టెక్నాలజీ మనకి పాతలో ఎప్పుడూ లేదు. మనం ఇలా డైరెక్ట్ గా మాట్లాడుతున్నప్పుడు మన ఫాదర్స్ గాని, మన ఫోర్ ఫాదర్స్ గాని యూజ్ చేసినట్టు లేదు. ఒక టెక్నాలజీని మనం యూజ్ చేసుకుంటున్నాం. అది అసలు మనం ఎలా నేర్చుకున్నాము? ఎవరో దాన్ని ఇన్వెంట్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకొని మనం ఇప్పుడు యూటిలైజ్ చేస్తున్నాం లేదా యూజ్ చేస్తున్నాం, రైట్? సో వాళ్ళ ఐడియాలజీస్, వాళ్ళ ఐడియాస్ ని మనం నేర్చుకొని మనం వీటిని కనిపెట్టుకొని మనం యూజ్ చేసుకుంటున్నాం. సో ఆ ఐడియాలజీ ట్రాన్స్ఫర్ కన్నా ఏదో ఒక కమ్యూనికేషన్ అనేది మన మధ్యన జరగాల్సి ఉంటుంది. సో అలా జరగాలంటే మన మధ్యన ఐదర్ వర్డ్స్ రూపంలో గానీ మనం నేర్చుకొని ఉండాలి, లేదా బుక్స్ చదివి మనం నేర్చుకొని ఉండాలి, లేదా అవతల వ్యక్తుల నుంచి వాళ్ళ థాట్ ప్రాసెస్ ని తెలుసుకొని మనం నేర్చుకొని ఉండాలి. సో ఇదంతా కమ్స్ అండర్ కమ్యూనికేషన్, రైట్? సో కమ్యూనికేషన్ అంటే ఒక దగ్గర నుంచి మన ఐడియాస్ ని, మన ఫీలింగ్స్ ని, మన థాట్స్ ని అవతలి వ్యక్తులతో ఒక అండర్స్టాండబుల్ వేలో మనం జరిపితే దాన్ని మనం కమ్యూనికేషన్ అంటాము, రైట్? సో మేజర్ గా ఇంపార్టెంట్ ఏంటంటే అవతలి వ్యక్తులకి మన ఇన్ఫర్మేషన్ అర్థమయ్యేలా మాట్లాడడమే కమ్యూనికేషన్ అంటే. ఓకే, am I clear? రైట్. సో ఈ కమ్యూనికేషన్ ప్రాసెస్ లో అసలు ఏముంటాయి అని చెప్పుకొని వస్తే, సో కమ్యూనికేషన్ ప్రాసెస్ అంటే ఈ ప్రాసెస్ అనేది ఏం జరుగుతుందంటే, ఒక సెండర్, ఒక రిసీవర్, మనం ఇన్ఫర్మేషన్, ఈ అన్ని కన్సిస్ట్ అయ్యి ఉండేదే కమ్యూనికేషన్ ప్రాసెస్. ఓకే, సో అసలు సెండర్ అంటే ఎవరు? సెండర్. సో కమ్యూనికేషన్ ప్రాసెస్ అంటే ఏం చెప్తాం?
ఒక ఇన్ఫర్మేషన్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి లేదా ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్ కి వెళితే దాన్ని మనం కమ్యూనికేషన్ ప్రాసెస్ అని పిలుస్తాం. ఓకే, సో ఈ కమ్యూనికేషన్ లో ఒక సెండర్ ఉంటారు, ఒక రిసీవర్ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఆ సెండర్ కి రిసీవర్ కి మధ్యన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. రైట్, సపోజ్ నేను మాట్లాడుతున్నాను. ఓకే, సో నా ఇన్ఫర్మేషన్ లేదా నా ఐడియాస్, నా థాట్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. రైట్, సో ఇన్ఫర్మేషన్ అనేది నా దగ్గర నుంచి జనరేట్ అవుతుంది, నేను సోర్స్ అవుతున్నాను. సో ఐ ఆమ్ ద సెండర్. ఓకే, సో వర్డ్స్ నేను మాట్లాడుతున్నాను, మీకు అర్థమవుతుంది కదా. సో నా దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ మీ దగ్గరికి వస్తుంది. సో నేను మాటలు మీకు చెప్తున్నాను. సో ఐ ఆమ్ ద సెండర్. ఓకే, సో యు ఆర్ లిసనింగ్, మీరు అర్థం చేసుకుంటున్నారు. రైట్, సో యు ఆర్ ద రిసీవర్. ఓకే, సో ఎవరైతే సోర్స్ లేదా ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళు సెండర్ అవుతారు. ఎవరైతే ఇన్ఫర్మేషన్ ని రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళు రిసీవర్ అవుతారు. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ ని లేదా ఈ మాటల్ని లేదా ఈ ఐడియాస్ ని మనం ఏమంటామంటే మెసేజ్ అని అంటాం. ఓకే, సో మీరు ఈ పిక్చర్ లో చూస్తే గనక we have a sender, right? So we have a sender here and we have a receiver. మధ్యలో మనకి ఒక మెసేజ్ అనేది ఉంది. రైట్, సో దెన్ ఇంకొక ఎలిమెంట్ మీకు అక్కడ కనిపిస్తుంది. ఏంటది? ఫీడ్బ్యాక్. అంతేనా? కనిపిస్తుందా? రైట్, ఫీడ్బ్యాక్ అంటే ఏంటంటే ఒక రిసీవర్ కి ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా తెలుసుకోవాలన్నప్పుడు కానీ ఒక క్వశ్చన్ ఫార్మాట్ లో కానీ ఒక మెసేజ్ ఫార్మాట్ లో కానీ తిరిగి పంపిస్తే, సెండర్ కి పంపిస్తే దాన్ని మనం ఫీడ్బ్యాక్ అని పిలుస్తాం. ఓకే, సో కమ్యూనికేషన్ ప్రాసెస్ కి వచ్చేటప్పటికి ఒక సెండర్ ఉంటారు, ఒక రిసీవర్ ఉంటారు. ఆ మధ్యన జరిగే ఇన్ఫర్మేషన్ ఫ్లోని మనం మెసేజ్ అని పిలుస్తాము. ఆ ఇన్ఫర్మేషన్ రిసీవర్ నుంచి ఏదైనా క్వశ్చన్స్ కానీ క్లారిటీ కోసం కానీ తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ని మనం ఫీడ్బ్యాక్ అని కూడా పిలుస్తాము. అది రిసీవర్ నుంచి సెండర్ కి వస్తుంది. ఓకే, రైట్, సో అసలు మీకు నాకు మధ్యన కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది, ఓకే, ఎలా వెళుతుంది అనేది ఏంటంటే అది ఛానల్స్ ద్వారా కమ్యూనికేషన్ అనేది వెళ్తుందమ్మా. రైట్, సో అందరికి మొబైల్స్ యూస్ చేయడం వచ్చా? మొబైల్స్, ఎస్, యు నో, రైట్. సో ఒక ఫోన్ కాల్ చేయడం మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఎస్, ఎస్. సో ఒక కాల్ చేసినప్పుడు సో మీరు కాల్ చేసిన వ్యక్తి సెండర్ అవుతారు. ఓకే, కాల్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి, మాట్లాడుతున్న వ్యక్తి రిసీవర్ అవుతారు. ఓకే, ఈ మధ్యలో మన మాటలు లేదా మెసేజ్ అని చెప్తున్నాం, ఇన్ఫర్మేషన్ అని చెప్తున్నాం. సో ఈ మధ్యన పాస్ అయ్యేది అది మన మెసేజ్. రైట్, అందరికి క్లారిటీగా అర్థమైందండి? రైట్, సో ఈ ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్తుంది అంటే ఒక ఛానల్స్ లో వెళ్తుంది. ఛానల్స్ లో వెళ్తుంది. ఈ ఛానల్స్ ఏమై ఉంటాయంటే అది వైర్డ్ కమ్యూనికేషన్ అవ్వచ్చు లేదా వైర్లెస్ కమ్యూనికేషన్ కూడా అయి ఉండొచ్చు. ఓకే, వైర్డ్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? మనం టెలిఫోన్ కేబుల్స్ చూస్తున్నారా మీరు బయట? కేబుల్స్, వైర్స్ ట్రాన్స్మిటర్ నుంచి మనకి కనెక్ట్ అయి ఉంటాయి, సెల్ స్టేషన్స్ నుంచి కనెక్ట్ అయి ఉంటాయి. రైట్, సో అవి వైర్డ్ కమ్యూనికేషన్ ఉంటుంది. వైర్లెస్, బ్లూటూత్ యూస్ చేస్తారు కొంతమంది. రైట్, దానికి ఏమైనా వైర్ కనెక్ట్ అయి ఉంటుందా? ఉండదు, బట్ మాట్లాడుకుంటామా లేదా? రైట్, సో దాట్ ఈస్ వైర్లెస్ కమ్యూనికేషన్. ఇంకొకటి చెప్పాలంటే బెస్ట్ ఎగ్జాంపుల్, మీరు టీవీ చూసారా? ఇంట్లో ఉన్నప్పుడు 8 months టీవీ చూస్తున్నారు కదా, చూసారా లేదా? రైట్, టీవీలో మనకి ఏవేవి సిగ్నల్స్ వస్తాయమ్మా? ఆడియో సిగ్నల్స్ వస్తాయి, వీడియో సిగ్నల్స్ వస్తాయి. ఆడియో సిగ్నల్స్ అంటే వినడానికి మనం టీవీ నుంచి ఏదైనా వాయిస్ వినగలమా లేదా? వినగలమా? ఎస్, ఆ వినే సిగ్నల్స్ ని ఆడియో సిగ్నల్స్ అంటాము. మనం టీవీ చూస్తున్నప్పుడు మనకి పిక్చర్ కనిపిస్తుందా లేదా? ఇప్పుడు నేను కనిపిస్తున్నానా లేదా? రైట్, దిస్ ఈస్ వీడియో సిగ్నల్. సో ఈ ఆడియో సిగ్నల్స్, వీడియో సిగ్నల్స్ ఒక వైర్ ద్వారా గానీ లేకపోతే ఎయిర్ మీడియం ద్వారా గానీ మనకి ట్రావెల్ అవుతాయి. ఓకే, సో అలా ట్రావెల్ అయ్యేది వేనే మనం ఛానల్ అని పిలుస్తాము. రైట్, సో డిడ్ యూ అండర్స్టాండ్ మా? అర్థమైందా? రైట్, సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కెన్ యూ సీ మీ? నేను కనిపిస్తున్నానా?
నా వాయిస్ వినిపిస్తుందా? ఎస్. సో నా వాయిస్ వినిపిస్తుందా అండి అందరికి? నేను కనిపిస్తున్నానా? ఐ జస్ట్ క్లోజ్డ్ మై కెమెరాని క్లోజ్ చేశానండి. అందుకే మీకు ఇప్పుడు నేను కనిపించకపోయినా నా వాయిస్ వినిపించింది. రైట్? సో ఒక్కసారి మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా టీవీ ఆన్ చేసి కంప్లీట్ గా మ్యూట్ చేసేసేయండి. మ్యూట్ చేస్తే మీకు పిక్చర్ కనిపిస్తుందా లేదా? ఒక మూవీ ఏదో పెట్టుకున్నారు, రైట్? వాల్యూమ్ కంప్లీట్ గా తగ్గించేసినా మీకు మూవీ కనిపిస్తుందా లేదా? ఎస్ ఆర్ నో? ఒక టీవీ పెట్టుకున్నారు, టీవీలో ఒక మూవీ పెట్టుకున్నారు, మీరు మూవీ చూస్తున్నారు, కంప్లీట్ గా మీ వాల్యూమ్ తగ్గించేశారు. ఓకే, ఇప్పుడు అక్కడ పిక్చర్ కనిపిస్తుందా లేదా? మూవీ మీరు మళ్ళీ చూడొచ్చా లేదా? ఎస్, హరికృష్ణ రైస్ట్. హరికృష్ణ. I unmuted him, ma'am. ఎస్, హరికృష్ణ చెప్పండి. ఒక మూవీ పెట్టుకున్నారు, మీరు మూవీ పెట్టుకున్నప్పుడు కంప్లీట్ గా వాల్యూమ్ మ్యూట్ చేసేసారు, అప్పుడు మీకు పిక్చర్ కనిపిస్తుందా లేదా? ఎస్, సమ్వన్. హరీష్ అన్మ్యూట్ చేశారండి. ఎస్ అమ్మా, వినిపిస్తున్నారు, చెప్పండి. ఎస్, ఇంకెవరైనా ఆన్సర్ చేస్తారా? శిరీష. ఎస్, ఓకే. సో మనకేంటంటే ఆడియో సిగ్నల్ మనం కనిపించకపోయినా, ఇప్పుడు చూడండి నేను కనిపించట్లేదు కదా, మీకు కనిపిస్తున్నానా లేదా? ఐ థింక్ నాట్. ఎస్, కనిపించడం లేదు, కానీ నా వాయిస్ వినిపిస్తుందమ్మా? ఎస్, వినిపిస్తుంది, రైట్? సో ఆడియో సిగ్నల్స్, వీడియో సిగ్నల్స్ సెపరేట్ గా ఉంటాయి. అవి డిఫరెంట్, ఒకే ఛానల్లో ట్రావెల్ చేస్తాయి. ఓకే, సో ఈ ఛానల్స్ ని బేస్ చేసుకొని మనం కమ్యూనికేషన్ ని డిఫరెంట్ పార్ట్స్ కింద, టైప్స్ కింద డివైడ్ చేసామమ్మా. ఆ టైప్స్ ఏంటంటే, కమ్యూనికేషన్ టైప్స్ కి వచ్చేటప్పటికి ఛానల్స్ వైజ్ గా డివైడ్ చేసినప్పుడు ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ వెర్బల్ కమ్యూనికేషన్ అండ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. ఓకే, వెర్బల్ కమ్యూనికేషన్ కింద, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ కింద దీన్ని డివైడ్ చేసాము. అండ్ అగైన్ your verbal communication is divided into oral communication and written communication. Okay, so what do you mean by verbal communication? అసలు verbal communication ఏంటి మేడం అని మీరు అడగొచ్చు. సో verbal communication is ఒక లాంగ్వేజ్ ని యూస్ చేసుకొని మనం మన యొక్క ఇన్ఫర్మేషన్ ని అవతల వ్యక్తులతో షేర్ చేసుకుంటే దాన్ని మనం వెర్బల్ కమ్యూనికేషన్ అని పిలుస్తాం. ఓకే, ఒక లాంగ్వేజ్ లేదా స్పోకెన్ వర్డ్స్ ని యూస్ చేసుకొని మనం ఇన్ఫర్మేషన్ ని ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి, లేదా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి ఇన్ఫర్మేషన్ ని కనుక షేర్ చేసుకుంటే దాన్ని మనం వెర్బల్ కమ్యూనికేషన్ అని పిలుస్తాం. ఓకే, సపోజ్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నానా? ఎస్, ఐఎమ్ టాకింగ్. సో నేను ఒక లాంగ్వేజ్ యూస్ చేసుకొని లేదా వర్డ్స్ యూస్ చేసుకొని మీతో కన్వే చేస్తున్నాను నా యొక్క ఇన్ఫర్మేషన్ ని. సో దిస్ కమ్స్ అండర్ ఎ వెర్బల్ కమ్యూనికేషన్. ఓకే, రైట్? అర్థమైందా? రైట్. వెరాస్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే, వి హావ్ ముందు మనం గేమ్ ఆడాం, గుర్తుందా? ఏంటది? సో నేను ఇన్స్ట్రక్షన్స్ చెప్పినప్పుడు yes ఆర్ నో ఓన్లీ యాక్షన్ ఫార్మాట్ లో చూపించమన్నాను. ఎస్, సో నేను అడిగిన క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చేశారు వితౌట్ యూజింగ్ వర్డ్స్. మీరు మాట్లాడకుండా ఓన్లీ యాక్షన్స్ యూస్ చేసి చెప్పారు. దాట్ కమ్స్ అండర్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. ఓకే, సో వెర్బల్ కమ్యూనికేషన్ అంటే ఒక లాంగ్వేజ్ యూస్ చేసుకొని మనం మాట్లాడితే, మన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసుకుంటే దాట్ కమ్స్ అండర్ వెర్బల్ కమ్యూనికేషన్. వెరస్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ కి వచ్చేటప్పటికి వితౌట్ యూజింగ్ ఎనీ వర్డ్స్, ఓన్లీ యాక్షన్స్ కానీ సింబల్స్ ని కానీ యూస్ చేసుకొని మన ఒక ఇన్ఫర్మేషన్ ని అవతల వ్యక్తులతో కన్వే చేస్తే దాన్ని మనం నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అని పిలుస్తాము. వైల్ కమింగ్ టు వెర్బల్ కమ్యూనికేషన్, it is classified as
ఓరల్ కమ్యూనికేషన్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్. ఓకేనమ్మా, ఆరల్ రిటర్న్ రెండు కలిపి వెర్బల్ కమ్యూనికేషన్ లోకి వస్తాయి. ఓకే, సో రిటర్న్ అంటే ఏంటమ్మా? రిటర్న్ కమ్యూనికేషన్ మనం మేజర్ గా ఈ రోజు మన క్లాస్ రిటర్న్ కమ్యూనికేషన్ మీద ఆధారపడి ఉంటది. ఐ థింక్ దట్ వెర్బల్ కమ్యూనికేషన్ అర్థమైంది అని అనుకుంటున్నాను. సో వాట్ డు యూ మీన్ బై వెర్బల్ కమ్యూనికేషన్? ఎవరైనా చెప్తారా? జస్ట్ నౌ ఐ హావ్ సెడ్ వెర్బల్ కమ్యూనికేషన్ చెప్పాను. వెర్బల్ కమ్యూనికేషన్ అంటే ఏంటో ఎవరైనా చెప్తారా? ఎస్, మహాలక్ష్మి గారు. మహాలక్ష్మి గారు అన్మ్యూట్ చేశాను, ఒకసారి ఓకే క్లిక్ చేయండి. ఓకే, ఒక లాంగ్వేజ్ యూస్ చేసుకొని మాట్లాడేదాన్ని వర్బల్ కమ్యూనికేషన్ అంటారు. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్, రైట్. సో వెర్బల్ కమ్యూనికేషన్ అంటే ఒక లాంగ్వేజ్ ని యూస్ చేసుకొని మన ఇన్ఫర్మేషన్ ని అవతల వ్యక్తులతో గాని అవతల వాళ్ళతో గాని కన్వే చేస్తే దాన్ని మనం వెర్బల్ కమ్యూనికేషన్ అంటాము. ఆ వెర్బల్ కమ్యూనికేషన్స్ లో మన ఐడియాస్ ని గాని మన ఫీలింగ్స్ ని గాని మన థాట్స్ ని గాని అన్ని మనం ఒక స్పోకెన్ లాంగ్వేజ్ యూస్ చేసుకొని మనం కన్వే చేస్తాం, రైట్. సో ఆ వర్డ్స్ మేబీ అది తెలుగు అయి ఉండొచ్చు, ఇంగ్లీష్ అయి ఉండొచ్చు, ఎనీ లాంగ్వేజ్ యూస్ చేసుకొని మనం కన్వే చేస్తే దట్ కమ్స్ అండర్ వెర్బల్ కమ్యూనికేషన్. ఓకే, వెరాస్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ వచ్చేటప్పటికి వి డోంట్ యూజ్ ఎనీ వర్డ్స్, మాట్లాడం. ఓకే, సో మీరు చాలా మూవీస్ చూసుంటారు, లైక్ చార్లీ చాప్లిన్ చూసారమ్మా ఎవరైనా? చార్లీ చాప్లిన్ ఆర్ ఎల్స్ మూకీ మూవీస్ అంటాం. మూకీ మూవీస్ అంటే వాళ్ళు ఓన్లీ యాక్షన్ చేస్తారు, మాటలే ఉండవు సినిమాలో, రైట్. సో వాళ్ళు మాట్లాడకపోయినా మనకి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుందా, అర్థం కాదా? ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం గేమ్ ఆడుకున్నాం. సో నేను క్వశ్చన్స్ అడుగుతుంటే మీరు అందరూ ఆన్సర్ చేశారు, రైట్. సో మీరు పక్క వాళ్ళు ఆన్సర్ చేసింది మీకు తెలిసిందా లేదా? వాళ్ళు ఎస్ అంటున్నారో నో అంటున్నారో తెలిసిందా లేదా? ఎస్, అర్థమైంది కదా. సో అవతలి వ్యక్తులు ఎస్ అంటే వాళ్ళు ఇలా చూపించారు అంటే దీనికి ఎస్ అని మీకు అర్థమైంది, క్లాప్ కొడితే నో అని మీకు అర్థమైంది. సో వాళ్ళు ఆన్సర్ చేసేది మీకు అర్థమైంది. సో వాళ్ళు సింబల్స్ కానీ వాళ్ళ యాక్షన్స్ తో కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తో కానీ కన్వే చేసే ఇన్ఫర్మేషన్ ని మనం నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అని అంటాం. సపోజ్ కొంతమంది మనం ఇండియన్స్ మేజర్ గా ఏం చేస్తామంటే బ్రేక్ఫాస్ట్ చేసావా అంటే ఇలా తల ఊపుతాం, అంతేనమ్మా? మనకి తల బాగా యూస్ చేయడం అలవాటు, మనం మాట్లాడేదానికన్నా మన సైగులు ఎక్కువ చేస్తాం, రైట్. సో టిఫిన్ చేశారా అంటే చేసాం మేడం, చేసాం మేడం. సో మన హెడ్ కన్వే చేస్తుంది ఏంటి, ఒక సింబల్ ఏం చెప్తుంది, నేను చేశాను మేడం అని చెప్పడానికి మన హెడ్ మనం షేక్ చేస్తాం. ఓకే, సో ఏంటి నిద్రపోతున్నావా? లేదు మేడం నేను నిద్రపోవట్లేదు, అస్సలు నిద్రపోవట్లేదు మేడం అని చెప్తామా లేదా? సో అడ్డంగా ఊపితే ఏంటమ్మా? నో ఐఎమ్ నాట్ అని అర్థం, రైట్. సో వాళ్ళు కన్వే చేసేది బాడీ లాంగ్వేజ్ తో కానీ వాళ్ళ యాక్షన్స్ తో కానీ లేదా సింబల్స్ తో కానీ కన్వే చేస్తే అది నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అని అంటాం. సపోజ్ అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటి? ఎస్ సంధ్యారాణి, వెరీ సంధ్యావాణి. వాటర్ ఏంటమ్మా, నేను ఏమడుగుతున్నాను? గొంత ఎండిపోయిందిరా బాబు, ఎవరైనా వాటర్ ఇవ్వండి అని చెప్పేసి అడిగాను, అంతేనా? రైట్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది సింబల్, మన రెగ్యులర్ గా యూస్ చేసే సింబల్. వాటర్ వాటర్ తాతావా? సో ఇవి సింబల్స్. మనం మాట్లాడకుండానే మనం కొన్ని సింబల్స్ యూస్ చేసుకొని అవతల వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తాము. అలాంటి కమ్యూనికేషన్ ని మనం నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అని పిలుస్తాము. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇస్ we have other type which is visual communication. Visual communication అంటే అర్థం ఏంటన్నమ్మా, సపోజ్ ఒక పిక్చర్స్ కానీ లేకపోతే చార్ట్స్ ని కానీ ఇమోజీస్ అంటే ఏంటి? సింబల్స్ మీకు కనిపిస్తే స్మైలీస్ ఉన్నాయి కదమ్మా, వాటిని ఇమోజీస్ అని అంటాము.
సో అవి చూపించి మనం ఏదైనా కమ్యూనికేట్ చేస్తే అవతలి వ్యక్తులతో అది విజువల్ కమ్యూనికేషన్ లోకి వస్తుంది. బికాస్ వాళ్ళు చూసి దాన్ని అర్థం చేసుకుంటారు. ఓకే, సో దాట్ కమ్స్ అండర్ విజువల్ కమ్యూనికేషన్. ఓకేనా, సపోజ్ ఐఎమ్ యూజింగ్ ఎ ప్రెజెంటేషన్, పీపీటీ యూజ్ చేస్తున్నాను. పీపీటీలో కొన్ని రైటింగ్స్ నేను ఇన్ఫర్మేషన్ ని టైప్ చేసి లేదా ఒక పిక్చర్ ని ప్లేస్ చేసి నేను మీకు చూపిస్తున్నాను. సో దిస్ కమ్స్ అండర్ వన్ ఆఫ్ పీపీటీ విజువల్ కమ్యూనికేషన్. ఓకే, సో ఇవి బాగా ప్రెజెంటేషన్స్ లోకి బాగా ఎక్కువగా ఉపయోగపడే కమ్యూనికేషన్, రైట్? సో దిస్ ఈస్ వన్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ వేర్ వి యూస్ సమ్ చార్ట్స్, డ్రాయింగ్స్ గానీ, ఆర్ట్ గానీ, లేకపోతే ఫోటోగ్రాఫ్స్ గానీ, ఇవన్నీ యూస్ చేసుకొని మన కమ్యూనికేషన్ కనుక ఒక ఇన్ఫర్మేషన్ కనుక మనం షేర్ చేసుకుంటే దాన్ని మనం విజువల్ కమ్యూనికేషన్ అని పిలుస్తాము. Okay, the next one is, and the important one is, written communication skills. Okay, so before introducing written communication skills, suppose మీరు హాలిడేస్ కి లేదా మీకు ఒంట్లో బాగాలేదు, ఇంటికి వెళ్దాం అనుకుంటున్నారు, మీ పేరెంట్స్ వచ్చారు. ఓకే, సో ఇప్పుడు మిమ్మల్ని ఇంటికి వెళ్ళాలి అంటే పర్మిషన్ అడగాలంటే ఎలా అడుగుతారమ్మా? వితౌట్ యూజింగ్, ఓకే చెప్పారు మేడం కి, మేడం నాకు ఒంట్లో బాగాలేదు నేను వెళ్ళిపోతానని, బట్ ఎలా అడుగుతాము రిటర్న్ ఫార్మాట్ లో అయితే? వెరీ గుడ్, లెటర్స్. లీవ్ లెటర్ రాస్తామా ఇంటికి వెళ్ళే ముందు, రైట్? సో లీవ్ లెటర్స్ ఆర్ ఎల్స్ ఈమెయిల్స్, ఇవన్నీ రిటర్న్ కమ్యూనికేషన్ లోకి వస్తుంది. అంటే కమ్యూనికేషన్ యూజింగ్ రిటర్న్ ఫార్మాట్ కమ్స్ అండర్ రిటర్న్ కమ్యూనికేషన్. ఏదైనా ఇన్ఫర్మేషన్ ని ఒక పేపర్ మీద గానీ లేకపోతే టైప్ చేసి గానీ ప్రింట్ చేసి గానీ మనం అవతలి వ్యక్తులకి ఎక్స్చేంజ్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ ని మనం లేదా ఆ కమ్యూనికేషన్ ని మనం రిటర్న్ కమ్యూనికేషన్ అని అంటాము. ఓకేనా, సో దీంట్లో సపోజ్ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ మన ఫ్రెండ్స్ కి కానీ లేకపోతే గనక మన రిలేటివ్స్ లో ఉన్న వాళ్ళకి కానీ కమ్యూనికేషన్ మనం చేస్తే దాన్ని మనం ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ అని పిలుస్తామమ్మా. ఓకే, ఫ్యామిలీకి కానీ ఫ్రెండ్స్ కి కానీ మన దగ్గరలో ఉన్న క్యాజువల్ గా మనం మాట్లాడుతున్నా లేకపోతే క్యాజువల్ గా మనం లెటర్స్ రాసుకున్నా వాటిని మనం ఫార్మల్ కమ్యూనికేషన్ అని పిలుస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, సో మీరు ఇక్కడ ఉన్నారు, మీరు ఇంటికి ఒక లెటర్ రాయాలనుకుంటున్నారు. అమ్మా బాగున్నావా, ఎలా ఉన్నావు, సో ఈ సండే వస్తున్నావా లేదా అని లెటర్ రాద్దాం అనుకున్నారు, లెటర్ రాశారు. సో ఆ లెటర్ ని మనం ఫార్మల్ రిటర్న్ కమ్యూనికేషన్ అని అనుకోవచ్చు. ఓకే, సపోజ్ మీరు ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నారు. ఓకే, ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నారు, మీ పై ఆఫీసర్ కి మీరు లెటర్ రాయాల్సి ఉంటుంది. ఓకే, ఆ లెటర్స్ ని మనం ఇన్ఫార్మల్ రిటర్న్ కమ్యూనికేషన్ అని కూడా అనుకోవచ్చు, ఫార్మల్ కమ్యూనికేషన్ అనుకోవచ్చు. ఓకే, ఐఎమ్ క్లారిఫైయింగ్ యూ. ఫ్యామిలీకి కానీ ఫ్రెండ్స్ కి కానీ లేకపోతే మన దగ్గర ఉన్న రిలేటివ్స్ కానీ క్యాజువల్ గా మనం మాట్లాడుకున్నా, క్యాజువల్ గా ఏదైనా రిటర్న్ కమ్యూనికేషన్ చేసినా అది ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ లోకి వస్తుంది. ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ లోకి వస్తుంది. ఓకే, మన పై ఆఫీసర్స్ కానీ లేదా మనకి తెలియని వ్యక్తులకి కానీ హైయర్ అఫీషియల్స్ కానీ మనం కమ్యూనికేట్ చేస్తే దాన్ని ఫార్మల్ కమ్యూనికేషన్ అని పిలుస్తాము. ఓకే, సో ఈ రిటర్న్ కమ్యూనికేషన్ లో మనం ఫార్మల్ ఉంటాయి, ఇన్ఫార్మల్ ఉంటాయి. ఓకే, సో ఇన్ఫార్మల్ కి వచ్చేటప్పటికి మన ఫ్రెండ్స్ కి కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా మనం ఒక లెటర్స్ లాంటివి రాస్తే అవి ఇన్ఫార్మల్ రిటర్న్ కమ్యూనికేషన్ అంటాము. లేదా మన హైయర్ అఫీషియల్స్ కి మనం ఏమైనా ఫైల్ సబ్మిట్ చేయాలనుకున్నా, ఒక లెటర్ పెట్టాలన్నా అవి ఫార్మల్ రిటర్న్ కమ్యూనికేషన్స్ అని అంటాము. ఓకే, సో ఈ రిటర్న్ కమ్యూనికేషన్ అనేది ఎలా ఉండొచ్చమ్మా? ఈమెయిల్స్ తెలుసా? ఈమెయిల్స్ అంటే ఏంటో తెలుసా? ఈమెయిల్ అంటే సపోజ్ ఎలక్ట్రానిక్ మెయిల్ అని అర్థం. ఓకే, ఈమెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్ అంటే ఏంటంటే, సో మనం ఎవరైనా మనకి ఇన్ఫర్మేషన్ త్రూ కంప్యూటర్స్ లేదా త్రూ ఫోన్ లోకి కానీ కంప్యూటర్ లోకి కానీ ఒక లెటర్ ని సెండ్ చేయాలంటే వాళ్ళు టైప్ చేసి పంపించే దానిని ఓకే టైప్ చేసి మనకి పంపిస్తారు, రైట్? సో రాసేదైతే మనకి లెటర్ అని అంటాము, లేదా టైప్ చేసి వాళ్ళు మనకి పంపించాలంటే దాన్ని మనం ఈమెయిల్ అని అంటాము. అంటే ఒక మెయిల్ కి మనకి సెండ్ చేస్తారు,
రైట్. సో ఎలక్ట్రానిక్ మెయిల్ కంప్యూటర్స్ లో కానీ లేకపోతే మొబైల్స్ లో కానీ ఈ ఈమెయిల్స్ అనేవి మనం పంపించుకోవచ్చు. రైట్. సో ఇంకా లెటర్స్ ని మనం అంటాము, ఇంకా ఏదైనా టెలిగ్రామ్స్ మనం రిటర్న్ కమ్యూనికేషన్ లోకి వస్తాయి. ఓకే. సో ద బేసిక్ ఇస్ ఇట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యూజింగ్ రిటర్న్ ఫార్మాట్ ని రిటర్న్ కమ్యూనికేషన్ అని పిలుస్తాము. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నాయమ్మా. లెటర్స్, ఫ్యాక్సెస్, ఈమెయిల్, రిపోర్ట్స్, మెమోస్, బ్రౌచర్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్స్. సో ఇవన్నీ రిటర్న్ కమ్యూనికేషన్ లోకి వస్తాయి. ఫ్యాక్సెస్ అంటే తెలుసామా మీకు? ఫ్యాక్స్ అంటే ఏంటంటే సపోజ్ ఇవి బేజర్ గా పోలీస్ స్టేషన్స్ లో కానీ, ఆర్గనైజేషన్స్ లో కానీ, కంపెనీస్ లో కానీ వీటిని ఒక ప్రింటర్ లా ఉంటదమ్మా. ఓకే. సో ఒక ప్రింటర్ ఎలా అయితే ఉంటుందో ఈ ఫ్యాక్స్ మెషిన్ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు ఏదంటే ఇది మొబైల్ నెంబర్ కి కనెక్ట్ అయి ఉంటుంది. మనం ఏదైనా ఫోటో లేదా ఒక పేజ్ ని మనం పంపించామంటే డైరెక్ట్ గా అక్కడ ప్రింట్ వచ్చేస్తుందమ్మా. సో అది దాన్ని మనం ఫ్యాక్స్ మెషిన్ అంటాము. ఇది కంపెనీస్ లో కానీ పోలీస్ స్టేషన్స్ లో కానీ యూస్ చేస్తూ ఉంటారు. ఓకే. సో ఈమెయిల్ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ మెయిల్. సో మనం ఒక హైయర్ అఫీషియల్స్ కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు మనం రాతపూర్వకంగా మనమేమో ఈమెయిల్ సెండ్ చేస్తూ ఉంటాం. రైట్. సో అదేంటంటే ప్రింట్ మనం టైప్ చేసి దాన్ని అవతలి వ్యక్తులకి పంపిస్తే దాన్ని మనం ఈమెయిల్ అని పిలుస్తాము. ఓకే. సో ఇంకా అడ్వర్టైజ్మెంట్స్ అసలు రిటర్న్ కమ్యూనికేషన్ కి ఎలా వస్తాయి మేడం అని అడగచ్చు మీరు. సపోజ్ మీరు ఎప్పుడైనా ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు రోడ్స్ మీద కానీ సైడ్ లో కానీ మనకి పెద్ద పెద్ద బోర్డ్స్ కనిపిస్తుంటాయి, అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్. రైట్. కనిపిస్తున్నాయా లేదా? రైట్. దోస్ కమ్స్ అంటే అవేంటి? ఒక సిస్టమ్ లో దాన్ని ఫోటోషాప్ కానీ ఏదైనా యూస్ చేసుకొని ఎడిట్ చేసి వాటిని ప్రింట్ తీస్తారు. రైట్. సో దోస్ ఆల్సో కమ్స్ అండర్ రిటర్న్ కమ్యూనికేషన్. రైట్. ఓకేనమ్మా. వైల్ కమ్యూనికేటింగ్ ఈ రిటర్న్ కమ్యూనికేషన్ లోనే 2 టైప్స్ కింద మనం డివైడ్ చేస్తాం. వన్ ఈస్ ఇంటర్నల్ కమ్యూనికేషన్, ద అదర్ వన్ ఈస్ ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్. సో ఇంటర్నల్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే అమ్మా ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్. సపోజ్ ఒక స్కూల్ తీసుకున్నాం అనుకోండి. స్కూల్లో ఒక ప్రిన్సిపల్ కి కానీ టీచర్స్ కానీ మీరు ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ రిటర్న్ కమ్యూనికేషన్ జరిపితే దాన్ని ఇంటర్నల్ కమ్యూనికేషన్ అంటాం. రైట్. సో ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే మనం కాకుండా వేరే ఆర్గనైజేషన్ తో, వేరే కంపెనీతో, వేరే స్కూల్ తో మనం ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు యూస్ చేసే కమ్యూనికేషన్ ని ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ అని పిలుస్తాం. ఓకే. సో ఇంటర్నల్ కమ్యూనికేషన్ అంటే మనలో మనకే, మన స్కూల్లోనే. రైట్. సో ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ అంటే మన స్కూల్ నుంచి వేరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు, రిటర్న్ కమ్యూనికేషన్ జరపాల్సి వచ్చినప్పుడు దాన్ని మనం ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ అని పిలుస్తాము. ఓకే. రైట్. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ లో ఈమెయిల్స్ ఉండొచ్చు, ఇంటర్నెట్ వెబ్సైట్స్ ఉండొచ్చు, లెటర్స్ ఉండొచ్చు, టెలిగ్రామ్స్ యూస్ చేసుకోవచ్చు, ఫ్యాక్స్, పోస్ట్ కార్డ్స్, అడ్వర్టైజ్మెంట్స్, బ్రౌచర్స్. ఆల్ దిస్ కమ్స్ అండర్ ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్. ఓకే. ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నావంటే వేరే కంపెనీ వాళ్ళతో నువ్వు రిటర్న్ కమ్యూనికేషన్ జరపాలంటే ఇవన్నీ మీరు యూస్ చేసుకోవచ్చు. రైట్. ఓకేనమ్మా. సో నెక్స్ట్ వన్ ఇస్ ఇంటర్నల్ కమ్యూనికేషన్ కి వచ్చేటప్పటికి మనం జాబ్ డిస్క్రిప్షన్స్ కానీ, మెయిల్స్ కానీ, లెటర్స్ కానీ ఆల్ దిస్ కమ్స్ అండర్ ఇంటర్నల్ కమ్యూనికేషన్ విత్ ఇన్ ఆర్గనైజేషన్ లేదా విత్ ఇన్ స్కూల్స్ లో మనం జరుపుకునేవి. ఓకేనమ్మా. సో వెరాస్ ఎందుకు అసలు ఈ రిటర్న్ కమ్యూనికేషన్ మనం నేర్చుకోవాలి లేదా ఎందుకు ఇంపార్టెంట్ రిటర్న్ కమ్యూనికేషన్ అంటే మేజర్ గా చెప్పాలంటే ఇది స్టూడెంట్ లైఫ్ కి చాలా 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 ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు రాసే ఎగ్జామ్స్ అన్ని దేంట్లో రాస్తారు? ఎలా రాస్తారు? ఎగ్జామ్స్ అన్ని ఆన్ పేపర్ రాస్తారు కదా. సో దాట్ కమ్స్ అండర్ రిటర్న్ కమ్యూనికేషన్. సో ఒక రిటర్న్ కమ్యూనికేషన్ తీసుకుంటే ఎంత బాగా రాస్తే అన్ని మార్క్స్ వస్తాయి, అంత బ్రిలియంట్ అని అనిపించుకుంటాం. అంతేనా? రైట్. సో ఈ రిటర్న్ కమ్యూనికేషన్ ఎలా ఉండాలి, అసలు ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ వన్ ఈజీ టు ప్రిజర్వ్. ఇది స్టోర్ చేసుకోవడానికి లేదా ప్రూఫ్ కింద ఇది బాగా ఉపయోగపడుతుంది. సో సపోజ్ మీరు లీవ్ లెటర్ సబ్మిట్ చేశారనుకోండి,
ఓకే, సో లీవ్ లెటర్ సబ్మిట్ చేస్తే అది రిటర్న్ ఫార్మాట్ లో మీరు ఇస్తారు, అంతేనా? రైట్. సో రిటర్న్ ఫార్మాట్ లో ఇచ్చినప్పుడు అది దాన్ని టీచర్ చాలా జాగ్రత్తగా భద్రపరుచుకుంటారు. రైట్. అలాగే మీరు ఎలక్ట్రానిక్ మెయిల్స్ సపోజ్ ఒక కంపెనీలో తీసుకోండి. ఓకే, సో మీకు ఏదో ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు, ఆ ప్రాజెక్ట్ వర్క్ గురించి కానీ ఒక ఐడియాస్ ని కానీ మీరు ఏదైనా షేర్ చేసుకోవాలన్నప్పుడు వాళ్ళకి మెయిల్ పెడతారు. రైట్. సో ఆ మెయిల్ అనేది మనకి ఇప్పుడు స్టోరేజ్ అంతా మనం టెక్నాలజీ యూస్ చేసుకునే స్టోరేజ్ అంతా మొత్తం ఎలా జరుగుతుందమ్మా, ఈమెయిల్స్ లో కానీ లేదా మొబైల్స్ లో కానీ లేదా ల్యాప్టాప్స్ లో కానీ మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడికి మనం పోగొట్టకుండా ఉంటే ఖచ్చితంగా అది రిటర్న్ ఫార్మాట్ లో మన దగ్గరే ఉంటుంది. రైట్. సో ఇది ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. అంతేకాదు మనం ఏంటంటే పర్మనెంట్ రికార్డ్, ఇప్పుడు సపోజ్ మీరు ఇల్లు కట్టుకున్నారు. ఓకే, ఇల్లు కట్టుకున్నారు, ఆ ఇల్లు మీ పేరు మీద ఉంది లేదా మీ మదర్ పేరు మీద గానీ మీ ఫాదర్ పేరు మీద గానీ ఉంది అని చెప్పడానికి సాక్ష్యం ఏంటి, రుజువు ఏంటి? ఓకే, ఏంటమ్మా ఎవరైనా చెప్తారా? మీ ఇల్లు మీ పేరు మీద ఉంది అని చెప్పడానికి రుజువు ఏంటి? ఎస్, నిఖిత. నిఖిత, ఇంటి డాక్యుమెంట్స్ మేడం. ఎస్, వెరీ గుడ్ అమ్మా. ఇంటి డాక్యుమెంట్స్. సో ఆ డాక్యుమెంట్స్ ఎలా ఉంటాయి మన చేతిలో, రిటర్న్ ఫార్మాట్ లో గానీ లేదా టైప్ చేసి గానీ మనకి ప్రింట్ చేసి గానీ ఇస్తారు. సో అంది మీద అవి చూపిస్తేనే ఈ ఇల్లు మీ పేరు మీద ఉందన్న సాక్ష్యం ఉంటుంది. రైట్. సో ఇవి ఎలా, ఈ రిటర్న్ కమ్యూనికేషన్ ఎంతంటే పర్మనెంట్ రికార్డ్ కింద అది మన దగ్గర ఉంచుకోవచ్చు, ఒక ప్రూఫ్ కింద. ఎవరు అడిగినా ఇది నా ఇల్లు అని చెప్పుకోవడానికి ఒక ప్రూఫ్ కింద మనం ఆ పర్మనెంట్ రికార్డ్ అనేది ఉంచుకోవచ్చు, దాచుకోవచ్చు. మనం పోగొట్టేంత వరకు అది మన దగ్గర నుంచి పోదు. రైట్. అంతేకాదు ఇది ఫ్యూచర్ రిఫరెన్స్. ఏదైనా ఇప్పుడు మనకి సపోజ్ ఒక క్లాస్ నోట్స్ మీరు రాసుకున్నారు. ఓకే, సో చెప్పిన దానికన్నా సపోజ్ చెప్పేసాను అనుకోండి, గబుక్కున మనం మర్చిపోవచ్చు, అంతేనా? సో ఇప్పుడు నేను చెప్పింది మీరు రేపటికల్లా మర్చిపోవచ్చు. అదే రాసుకున్నారంటే మీరు నేను చెప్తున్నప్పుడు మళ్ళీ రికలెక్ట్ చేసుకోవచ్చు, అంతేనా? సో ఒకసారి చూసి మేడం కమ్యూనికేషన్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పారు కదా, దీంట్లో టైప్స్ అంటే వెర్బల్ కమ్యూనికేషన్, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్, విజువల్ కమ్యూనికేషన్, రిటర్న్ కమ్యూనికేషన్ ఉంటాయని చెప్పారు కదా అని చెప్పేసి మీరు మళ్ళీ రిఫర్ చేసుకోవడానికి ఈ రిటర్న్ కమ్యూనికేషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందమ్మా. రైట్. సో అంతేకాదు మనకి డౌట్స్ ఏదైనా ఉంటే మళ్ళీ మనం అది రికలెక్ట్ చేసుకోవడానికి, మళ్ళీ చదువుకోవడానికి, మళ్ళీ అది గుర్తుంచుకోవడానికి ఈ రిటర్న్ కమ్యూనికేషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. రైట్. సో ఎప్పుడైనా ఇప్పుడు ఆలోచించండి, వై డూ యూ థింక్ వర్క్ షుడ్ బి ఆల్వేస్ బి డాక్యుమెంటెడ్? ఎందుకు డాక్యుమెంట్ అయి ఉండాలి? ఫార్మల్ వర్క్ అంటే హైయర్ అఫీషియల్స్ కానీ లేకపోతే బయట వ్యక్తులకు కానీ ఫార్మల్ వర్క్ అని అంటాము. వై ఇట్ షుడ్ బి ఆల్వేస్ డాక్యుమెంటెడ్? ఇప్పుడు చెప్పుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం చెప్పండి, ఎనీ వన్. ఎందుకు ఉండాలమ్మా మనకి డాక్యుమెంటెడ్? ఎందుకు ఉండాలి అంటే మన చేతిలో ఎందుకు ఉండాలి? ఐదర్ రిటర్న్ ఫార్మాట్, అయితే సిస్టమ్ లో గానీ లేకపోతే ఈమెయిల్ ద్వారా గానీ లెటర్ ఫార్మాట్ లో గానీ ఎందుకు ఉండాలి? ఒక ప్రింట్ ఫార్మాట్ లో గానీ ఎందుకు ఉండాలి మన దగ్గర? ఎస్, మహాలక్ష్మి. మహాలక్ష్మి చెప్పండి అమ్మా. సేఫ్ గా ఉండడానికి, ఎప్పటికైనా సేఫ్ గా మన చేతులు. ఎస్, దాన్ని ఏమంటాం? పర్మనెంట్ రికార్డ్. ఓకే, సో అది ఫర్దర్ రిఫరెన్స్, ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం కానీ ఆ పర్మనెంట్ రికార్డ్ మన దగ్గర సాక్ష్యంగా ఉండడానికి కానీ మనం జాగ్రత్త పరుచుకోవాలి. రైట్. సో నెక్స్ట్ వన్ కమ్స్ అండ్ అసలు ఈ కమ్యూనికేషన్, రిటర్న్ కమ్యూనికేషన్ మనం చేస్తున్నప్పుడు ఏవేమి స్టెప్స్ లేదా ఏ పాయింట్స్ మన మైండ్ లో ఉంటే మనం పర్ఫెక్ట్ గా రిటర్న్ కమ్యూనికేషన్ చేయగలము అనడానికి స్ట్రైవ్ ఫర్ సింప్లిసిటీ. ఓకే, సో అంటే ఏంటంటే తక్కువ వర్డ్స్ లోనే ఎంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ చెప్పగలమో మనం చూసుకోవాలి. ఫర్ సపోజ్ మీకు 2 మార్క్స్ ఆన్సర్ ఇచ్చారు, 2 మార్క్స్ ఆన్సర్ 8 మార్క్స్ ఆన్సర్ ఇచ్చారు అనుకోండి. 2 మార్క్స్ ఆన్సర్ కి మనం 8 మార్క్స్ అంత రాసామనుకోండి చాతబాడతాం. ఓకే, సో రాస్తే మనల్ని ఏమనుకుంటారు? సో మనం చెప్పే పాయింట్, ఎగ్జాక్ట్ పాయింట్ అసలు అర్థం కాకపోవచ్చు, లేదా మనం మిస్లీడ్ అవ్వచ్చు, అవతలి వ్యక్తులకి మన మీద మంచి అభిప్రాయం రాకపోవచ్చు.
సో మనం ఎంత వరకు మాట్లాడగలగాలో, ఎంత ఇన్ఫర్మేషన్ తక్కువ వర్డ్స్ లో మనం ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వగలగాలో మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి, రైట్? మన టోన్ మీద మనం ఆధారపడాల్సిన లేదు రిటర్న్ కమ్యూనికేషన్ ఉన్నప్పుడు. ఓకే, సో మన రైటింగ్ స్కిల్స్ యూస్ చేసుకొని మనం అవతల వాళ్ళతో ఈజీగా కమ్యూనికేట్ చేయగలం. సో దాట్ మన వాయిస్ మీద కానీ మన మాటల మీద కానీ మనం ఆధారపడక్కర్లేదు రిటర్న్ కమ్యూనికేషన్ అంటే, రైట్? సో నెక్స్ట్ వన్, మీరు రాసినప్పుడు ఎప్పుడు అది క్వశ్చన్ పేపర్ అయి ఉండొచ్చు, ఎగ్జామ్స్ అయి ఉండొచ్చు, లేదా లెటర్ అయి ఉండొచ్చు, లేదా అవతల వ్యక్తులతో మన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మీరు రాసింది మళ్ళీ ఒకసారి 2-3 టైమ్స్ చెక్ చేసుకోవడానికి ట్రై చేయాలి. బికాస్ నో వన్ ఈస్ పర్ఫెక్ట్. ఎవరు పర్ఫెక్ట్ కాదమ్మా, ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారు, రైట్? సో మనం రాసిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, ఏమైనా తప్పులు ఉన్నాయా,